పౌష్టికాహారం అందిస్తాం. తద్వారా మాతా శిశు సంరక్షణ చేపడతాం. ఎన్టీఆర్ బేబీ కిట్స్ ని తిరిగి ప్రవేశపెడతాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతి కేంద్రంగా మార్చుకుంది. రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారు. అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రిస్తాం. ప్రస్తుత సమాజంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదలని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు జనాభా నియంత్రణపైన దృష్టి పెట్టాం. జనాభా పెరుగుదలను తగ్గించేందుకు 2 దశాబ్దాల క్రితం చొరవ తీసుకుని పలు కార్యక్రమాలు చేశాం. అయితే నేడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాలి. లేకపోతే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇది దేశ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్య దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించాం. అందుకే 2 పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులున్న నిబంధనను తొలగించాం. సంతానోత్పత్తిలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంతో సహా దక్షిణాది రాష్ట్రాలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. యువ భారత్ కోసం డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఆవశ్యకతను గుర్తించి ముందుకు సాగుదాం. టెక్నాలజీ సమర్థవంతంగా వినియోగిస్తే పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చు. పేదల బ్రతుకుల్లో పెను మార్పులు తేవచ్చు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చు. టెక్నాలజీకి ఉత్తమ ప్రభుత్వ పాలసీలు తోడైతే అనూహ్యమైన విజయాలు సాధించవచ్చు. భారతదేశంలో టెక్నాలజీ ఉపయోగం పెరగడం వల్ల పేదరికం తగ్గిందని ఇటీవలే ఐక్యరాజ్య సమితి తెలియజేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర పారదర్శక పాలన అందించవచ్చు. పాలనలో సాంకేతికను విస్తృతపరిచి ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చేస్తాం. జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం టీడీపీ విధానం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూత ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు. గతంలో P3 విధానంతో సంపద సృష్టించాం. ఇప్పుడు కూడా ముందుకు పోతున్నాం. ఇప్పుడు P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తాం. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం. జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ లొకాలిటీ మన లక్ష్యం కావాలి. పేదరికం లేని సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విషయంలో జీరో టాలరెన్స్ అని స్పష్టం చేస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో మత ఘర్షణలు